Thank you so much for being subscriber to my YouTube channel. ఇన్స్టిట్యూట్స్ వెళ్ళకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం పాసిబులా? ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ టెక్నిక్ నేర్పిస్తా. ఈ సింపుల్ టెక్నిక్ మీరు అర్థం చేసుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఎలా సంపాదించుకోగలుగుతాడు అని ఆ పాయింట్ అర్థమైపోతుంది. ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళినా మీకు కవర్ చేసేది ఫస్ట్ టెన్సెస్ చెప్తారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తారు, యాక్టివ్ వాయిస్ చెప్తారు, ప్యాసివ్ వాయిస్ చెప్తారు, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, కుదిరితే వొకాబులరీ. కానీ అంతరోజు అసలు స్టూడెంటే బోర్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 days స్టూడెంటే బోర్డు. మార్కెట్లో జరిగే రియాలిటీ ఇదే. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను కదా, దానికి ఉదాహరణగా ఇప్పుడు హ్యావ్ బీన్ అని ఉంది. హ్యావ్ బీన్ అంటే అప్పటి నుంచి అని అర్థం. ఇప్పుడు ఈ హ్యావ్ బీన్ అనేది నేను మీకు నేర్పించిన మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ వెళ్ళి నేర్చుకున్న స్టూడెంట్ సొంతంగా అర్థం చేసుకున్న హ్యావ్ బీన్ అంటే అప్పటి నుంచి అనే అర్థమవుతుంది కదా. ఇన్స్టిట్యూట్ వెళ్తే ఎందుకు ఫ్లూయెన్సీ రాదంటే మీరు ఎంత నేర్చుకున్నా, వాళ్ళు ఎంత నేర్పించినా మీరు గ్రామర్ మాత్రమే నేర్చుకుని బయటకు వస్తారు. అదొక మంచి విషయమే. అంటే ఆ మాత్రం అవగాహన లేని వాళ్ళు ఆ మాత్రం అవగాహన సంపాదించుకుని బయటపడుతున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. కానీ మీరు ఎందుకు వెళ్ళినారు? మీరు వెళ్ళింది స్పీకింగ్ ఫ్లూయెన్సీ సంపాదించుకుంటాను అని వెళ్ళారు. వచ్చిందా? రాలేదు. ఇప్పుడు అదే హ్యావ్ బీన్ పెట్టి ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. దీన్ని స్పీకింగ్ సిమ్యులేషన్ అని అంటారు. అంటే ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎన్నిసార్లు హ్యావ్ బీన్ వాడుంటాడు, ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడుంటారు. వాడికి స్లిప్ టెస్ట్ ఉంది, యూనిట్ టెస్ట్ ఉంది, డిబేట్స్ ఉంది, క్విజ్ ఉంది, సైన్స్ కాంపిటీషన్, మళ్ళీ వాడు బయట స్కూల్కి వెళ్తున్నాడు, అక్కడ మాట్లాడుతున్నాడు, వాడు ఇంగ్లీష్ సీరియల్స్ చూస్తున్నాడు, పాటలు చూస్తున్నాడు, కార్టూన్స్ చూస్తున్నాడు, న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఇట్లాంటి ఒక ఎన్వైర్న్మెంట్ ఉంది వాళ్ళకి. ఈ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళకి ఏమేమవుతుంది? రీడింగ్ అవుతుంది, కాంప్రిహెన్షన్ అవుతుంది, లిస్నింగ్ అవుతుంది, రైటింగ్ అవుతుంది, స్పీకింగ్ కూడా అవుతుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇవన్నీ అయినదా? వాడు గ్రామర్ నేర్చుకుంటా అట్లనే అయిపోయింది మన జీవితం. సరే ఇవన్నీ కాదురా ఏదైనా ఇన్స్టిట్యూట్ పోతుంటే మళ్ళీ ఆడ కూడా అదే అవుతుంది. ఇప్పుడు హ్యావ్ బీన్ అంటే ఏంటి? అప్పటి నుంచి. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్, అప్పటి నుంచి నేను తింటున్నాను. సింపుల్, అయిపోయింది మ్యాటర్. అసలు ప్రజల పట్ల ఏమాత్రం పట్టింపు లేని ప్రభుత్వం చాలా రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్న ఫార్మర్స్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఇది ఒక సెంటెన్స్ ఉన్నది. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ ఈటింగ్, అప్పటి నుంచి నేను తింటున్నాను అని సింపుల్ సెంటెన్స్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, తెలుగులో నేను చెప్పిన సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్తే ద గవర్నమెంట్ విచ్ హ్యాస్ బీన్ ఇగ్నోరింగ్ పీపుల్ ఫర్ సెవరల్ ఇయర్స్ హ్యాస్ బీన్ ignoring the farmers as well who have been protesting for many days. ఇప్పుడు తెలుగులో నేను చెప్పేసిన సర్వసాధారణంగా, ఇంగ్లీష్లో కూడా నేను సర్వసాధారణంగా చెప్పేసిన కాన్సెప్ట్ ఇక్కడ హ్యావ్ బీనే. కానీ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్కి ద పీపుల్ ఇగ్నోరింగ్ గవర్నమెంట్ హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్ ద ఫార్మర్స్ వరకు మనం ఎట్లా తీసుకుని వచ్చినాము. ఇదే స్పీకింగ్ సిమ్యులేషన్. ఈ స్పీకింగ్ సిమ్యులేషన్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వదు. కొందరు ఏమంటారు, సార్ నాతో మాట్లాడండి, మీరు నాతో 1 month మాట్లాడతారా, 10 months మాట్లాడతారా, స్పీకింగ్ ఇంటరాక్షన్ ఉంటుందా? నీకు స్పీకింగ్ ఫస్ట్ ట్రైన్డ్ కాదు. నువ్వు గ్రామరే నేర్చుకుని అదే నీకు చక్కగా రూల్స్, సెంటెన్స్ ఫార్మేషన్, వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ ఇలా ఇవన్నీ రాదు. నువ్వు ఎవరితో మాట్లాడతావు? సార్ మీతో మాట్లాడతా, నాతో మాట్లాడతా. నువ్వు నాతో మాట్లాడితే నాలాగా అయిపోతావా? నాతో నువ్వు 10 నెలల పాటు మాట్లాడితే నాలాగా అయిపోతా అంటే ఇంతవరకు ఇప్పుడు మీకు నేర్పించిన ఇంగ్లీష్ టీచర్కి ఇంగ్లీష్ వచ్చు కదా, మరి వాళ్ళతో మాట్లాడి మీకు రాలేదు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాదు. అట్లా నేను మాట్లాడుతుంటే నాకు వచ్చేస్తుంది అంటారు, అట్లా రాదు. ఎందుకు కూడా చెప్తా, ఇది ఫారిన్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి ఎన్వైర్న్మెంటే లేదు. ఇప్పుడు నేను యాక్చువల్ తమిళన్, నేను తెలుగుతో మంచిగా మాట్లాడతా, నాకు ఉర్దూ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ముస్లిం ఫ్రెండ్స్తో నేను పెరిగిన చిన్నప్పటి నుంచి. నాకు ముస్లిం మంచిగా ఫ్రెండ్స్ బాగుంటారు, నాకు ఉర్దూ బాగా వస్తుంది, నాకు హిందీ కూడా బాగా వస్తుంది. మాట్లాడుతూ నేర్చుకున్నా. నాకు స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఉండే, సెకండ్ లాంగ్వేజ్ ఉండే, థర్డ్ లాంగ్వేజ్ ఉండే, ఇట్లా వచ్చింది. నాకు ఒక ఎన్వైర్న్మెంట్ ఉంది. ఇంగ్లీష్ అలా కాదు. ఇంగ్లీష్ అనేది ఒక ఫారిన్ లాంగ్వేజ్. ఇక్కడ ఎవరు మాట్లాడు ఇంగ్లీష్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేటివ్ లాంగ్వేజ్ కాదు, ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ కూడా కాదు. అయితే ఇక్కడ సిమ్యులేషన్ చేయాల్సింది వస్తుంది. సిమ్యులేషన్ అంటే అలాంటి ఒక ఎన్వైర్న్మెంట్ని ఇక్కడ మళ్ళీ మనం ఉత్పన్నం చేస్తున్నాం అనమాట. ఇది ఇంగ్లీష్ మీడియంలో టీచర్స్ మంచిగా చేస్తారు, తెలుగు మీడియంలో చేయగలగట్లేదు. కాబట్టి ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి కావాల్సింది
గ్రామర్ కాదు. ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి కావాల్సింది ఇలాంటి స్పీకింగ్ సిమ్యులేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు హ్యావ్ బీన్ అని నేర్చుకుంటావు, ఎవరు చెప్పినా నేర్చుకుంటావు. కానీ హ్యావ్ బీన్ ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఇలా పెట్టి ఇలా సిమ్యులేట్ చేసినప్పుడు నేను కూడా నా నుంచి ఈ సెంటెన్స్ ఇలా బయట తీసుకుని వస్తాను అని ఆ సామర్థ్యాన్ని సంపాదించాలి. దాన్ని రైటింగ్ ప్రొఫిషియన్సీ అండ్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ అంటారు. ఇవన్నీ అవ్వాలి అంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా చేయడం అనే టెక్నిక్ని అర్థం చేసుకోవాలి. దాన్నే గ్రామర్, బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్ అని అంటాము. ఇవన్నీ చేయించాక నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి చెప్పినా కదా, సిమ్యులేషన్ అవుతుంది, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, ఇక్కడ సిమ్యులేషన్ అవుతుంది. అలా రైటింగ్ ఇలా చేయాలి, స్పీకింగ్ ఇలా చేయాలి, తానంతరంగా సొంతంగా ఎలా మీరు వచ్చి ఇప్పుడు నేను కెమెరా ముందు ఎలా మాట్లాడుతున్నా అలా మీరు మాట్లాడవచ్చు. అలాంటి ఒక టెక్నిక్ ఉంది. ఈ టెక్నిక్తోనే చేసిన కోర్సే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. అందుకనే 10 నెలల పాటు ఉంది ఈ కోర్స్. ఎందుకు 10 మంత్స్ ఉంది? ఎందుకుంది అంటే 10 మంత్స్ అని చూడకండి, ఎక్కువ టైం అని అనుకోకండి. మీరు 10 years చేసిన మిస్టేక్స్ నేను 10 monthsలో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఇలా హోంవర్క్ చేస్తే మీరు కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోండి. ఓన్లీ గ్రామర్ ఇన్స్టిట్యూట్ పోతా, పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తా, టెన్సెస్ నేర్చుకుంటా, ఎక్సర్సైజ్లు చేస్తుంటా, ఫిల్ ఇన్ ద బ్లాంక్లు చేస్తుంటా, ఇట్లనే ఉండకండి. మీరు ఇట్లానే ఉంటే ఫ్రాంక్గా చెప్తాను, ఇట్లానే ఉంటారు, ఇట్లానే చచ్చిపోతారు. మిమ్మల్ని ఎవడు స్పీకింగ్ వరకు తీసుకురాడు, ఏ ఇన్స్టిట్యూట్ తీసుకురాదు. ఆ కెమెరా నేను చెప్తాను, ఎవరు ఇన్స్టిట్యూట్ తీసుకురాడు. నేనే అందుకని ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ చేస్తూనే వస్తుందని నేను అనుకున్నా, చేసినా, నా స్టూడెంట్స్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఇన్స్టిట్యూట్ 10 months నడపలేము, ఎవరు 10 months రాలేడు. ఒక బ్యాచ్ అని చెప్పి ఇన్స్టిట్యూట్ అని చెప్పి రాలేడు. కానీ 10 months పని ఉంది, ఈ పని చేస్తే రిజల్ట్ వస్తుందని నేను అనుకున్నా. కాబట్టి మీరు పని చేయడం ఇంపార్టెంట్. నేను మీ ఇంటికి రావడము, ఇన్స్టిట్యూట్ రావడము, మీరు నా దగ్గరికి రావడము, మనం జూమ్ కాల్లో మాట్లాడడం, మీరు నాతో మాట్లాడుతుంటే ఇంటరాక్షన్ చేస్తుంటే ఇట్లా కాదు. నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చిన్నప్పుడు నేనేమేమి పని చేస్తున్నాను అది నువ్వు మిస్ అయ్యావు, అది నేను ఇప్పుడు చేపిస్తున్నా, ఇది చేయి, నాలాగా అవ్వు. మనం ఒక జిమ్ పోతే మీకేం 6 packs వచ్చేది, కండలు వచ్చేది, ఇక్కడ పోతే అందరికి మంచిగా ఉంది, నేను కూడా పోతే నాకు కూడా వస్తుంది. అట్లా ఉంటుంది, నాతో మాట్లాడితే నా అలాగే ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పేది. అతను ఏం పని చేస్తున్నాడు జిమ్కి వెళ్ళి, ఆ పని చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. అలానే ఇక్కడ కూడా హోంవర్క్ చేయండి అని అంటున్నా. మీరు హోంవర్క్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ హోంవర్క్లోనే మీకు ఆ సిమ్యులేషన్ కలగజేస్తున్నాను. అది కూడా చేయను అంటే ఇంకా దీన్ని దాటి వేరే ఏదో సొల్యూషన్ మీరు వెతుకోవాలి. నేను ఇన్స్టిట్యూట్ వెళ్తున్నాను, ఇంకా అదే నేర్చుకుని అట్లానే ఉండిపోండి, ఇంకేం చేయలేం వాళ్ళని. కోర్స్ కూడా మీరు ఏదో కోర్స్ చేరితే అయిపోతాను కాదు, లైక్ సార్ జిమ్ చేరినట్టు అది హోంవర్క్ చేయాలి. సార్ దగ్గర ఈ కాన్సెప్ట్ ఉంది, ఈయన మనతో వితౌట్ గ్రామర్ మిస్టేక్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చెప్పాలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. దీనివల్ల నేను రైటింగ్ ప్రొఫిషియన్సీ, స్పీకింగ్ ఫ్లూయెన్సీ సంపాదించుకోగలుగుతాను అని అర్థం చేసుకుని కోర్స్ చేరాలి, హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది, హోంవర్క్ చేయకపోతే రిజల్ట్ రాదు, నాకు పైసలు వస్తుంది. ఇది క్లారిటీ. నేను క్లారిటీగా మాట్లాడతా, క్లారిటీగా రిజల్ట్స్ ఇస్తా. నీకు కూడా క్లారిటీ ఇచ్చిన, ఇన్స్టిట్యూట్ వెళ్తే ఏమవుతుంది, నేను ఎందుకు ఇన్స్టిట్యూట్ పెట్టుకోలే, నువ్వు నాతో మాట్లాడకపోతే ఎందుకు ఇంగ్లీష్ రాదు, అన్ని క్లారిటీగా ఇచ్చిన. ఈ 10 language లెర్నింగ్ ఏరియాస్ మీరు కవర్ చేస్తేనే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. ఇది అర్థమైన వాళ్ళు నా కోర్స్ చేరండి. నా కోర్స్ ఈజ్ అన్ ఆన్లైన్ కోర్స్. మనది యాప్ ఉన్నది, నేను వాట్సాప్లో కాంటాక్ట్లో ఉంటాను స్టూడెంట్స్తో. మీరు హోంవర్క్ చేసి నాకు వాట్సాప్లో సబ్మిట్ చేస్తుంటారు, స్పీకింగ్ ప్రాజెక్ట్స్ కూడా సబ్మిట్ చేస్తుంటారు, రైటింగ్ ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేస్తుంటారు. ఇలా స్టూడెంట్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ఇలా చేస్తాము, ఫ్లూయెన్సీ సంపాదించుకుంటామంటే జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. నా స్టూడెంట్స్ ఫలితాలు చూడండి, తర్వాత మీరే హోంవర్క్ చేస్తా అనే ఉద్దేశంతో నా కోర్స్ చేరండి. Ping me on WhatsApp to take admission. Globalization is the comprehensive term for emergence of global society in which economic, political, environmental and cultural events in one part of the world quickly come to have significance for the people in other part of the world. Do you want a good health? We have many yoga centers across the city. It is a 6-month physical course with proven testimonials from our clients. Many people of all age groups have joined our courses. We have many yoga techniques which can cure many prolonged diseases like diabetes, asthma, joint pains, acidity and many more. The people who has been suffering from these ailments have been recovered well and now they are leading a healthy life. If you want to become an healthy person and wants to lead a healthy life, you can join our yoga courses, which is very effective. To conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches and poverty, but
also helped achieve sustainable economic development, but economic differences have overall the past years made poor nations poorer and developing nations richer, while the developed countries reaped huge profits from both. Overall, it is a tremendous and powerful economic phenomenon that has changed the lives of people around the world since the World War. Only proper economic policies and regulation suitably create gainful advantage pro all the participant countries in globalization. An overlooking and regulatory body can suitably generate employment and thus productivity in the process. Long-term sustainability can be achieved by win economic reforms. Finally, let globalization prevail but by making equivocal benefits around the world, making this world to better place to live a signified life. Thank you. ఎన్నో తెలుగు మీడియం స్టూడెంట్స్ని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్గా మార్చే సత్తా ఉన్న కోర్స్ ఈ కోర్స్ మాత్రమే. సార్, మేము హోంవర్క్ చేసి స్పీకింగ్ ఫ్లూయెన్సీ సంపాదించుకుంటాము అంటే జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్.